అంబటి రాంబాబుపై నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు. 2 రోజుల క్రితం కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష, అనుమతి లేకుండా దీక్ష చేశారని అంబటిపై కేసు. 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ పాలనే, బీఆర్ఎస్ కి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తాం. 2029లో తేల్చుకుందామన్న సీఎం రేవంత్. కాళేశ్వరం దోషుల్ని విడిచిపెట్టేది లేదు. ఆర్థిక ప్రయోజనం కోసమే ప్రాజెక్ట్ రీడిజైన్. తప్పు చేసిన అందరినీ శిక్షిస్తామన్న రేవంత్. అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తిపడేస్తాం. కాంగ్రెస్ తో జీవితాలు ఆగమయ్యాయి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న కేసీ. జగిత్యాలలో యుద్ధం మీ వంతు, తెలంగాణలో యుద్ధం మా వంతు. జీవన్ రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన కేసీఆర్. కాళేశ్వరంపై రేవంత్ ఇన్నాళ్లు ఏం చేశారు? 2 పిల్లర్లు కుంగితే పెద్ద ప్రమాదంగా చిత్రీకరించారు. 3 ఏళ్లైనా 9 హట్టి ఏం చేశారన్న జీవన్ రెడ్డి. మేధావుల మౌనం సమాజానికి అరిష్టం. డీలిమిటేషన్ పై మాట్లాడాలన్న బండి సంజయ్. మహిళలకి కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ మండిపాటు. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమితి కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తమిళనాడులో 2వ రోజు ఏపీ సీఎం టూర్. మదురై, సాత్తూరులో ఎన్డీఏ తరపున ప్రచారం. డీఎంకే ప్రభుత్వ విధానాలపై విమర్శల పర్వం. సింగపూర్లో ఏపీ మంత్రుల పర్యటన. నేటి నుంచి 27 వరకు పలు అంశాలపై శిక్షణ. పాల్గొంటున్న 7 మంత్రులు. నేడు పులివెందులకు జగన్ 3 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటన. ఇవాళ సాయంత్రం 4 గంటలకి ప్రజా దర్బార్. ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చించే అవకాశం. మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. టీజీఎస్ ఆర్టీసీ సమ్మెకు కౌంట్ డౌన్. మరో 24 గంటల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె. ఇవాళ మంత్రి పొన్నంతో చర్చలు జరిపే అవకాశం. కారుణ్య నియామకాలపై ఏపీ హైకోర్టు ఆందోళన. రెగ్యులర్ నియామకాల కంటే అధికంగా ఉన్నాయని కొత్త మార్గదర్శకాలు రూపొందించారని ఆదేశం. పోలవరం జిల్లా జడ్డంగిలో గంజాయి పట్టివేత. 40 లక్షల విలువైన 80 కేజీల గంజాయి సీజ్. మారేడుమిల్లి దగ్గర 1.13 కోట్ల విలువైన సరుకు స్వాధీనం. తెలంగాణలో గుజరాత్ పోలీసుల బిగ్ ఆపరేషన్. కాగజ్ నగర్ లో మురుగన్ గ్యాంగ్ అరెస్ట్. ఆపరేషన్ దేవ్ పేరుతో తనిఖీలు. సింహాచలంలో ముగిసిన చందనోత్సవం. నిజ రూపం నుంచి నిత్య రూపంలోకి మళ్లీ దర్శనం. స్వామివారికి తొలి విడత చందనం సమర్పణ. తమిళనాడులో మళ్లీ గెలిపించండి, అభివృద్ధి చూసి ఓటేయండి. మార్నింగ్ వాక్ లో ఓటర్లకు స్టాలిన్ సూచన. యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టర్నర్. సెప్టెంబర్ 1 నుంచే బాధ్యతలు. యాపిల్ బోర్డు డైరెక్టర్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా టిమ్ కుక్.